రేపైనా సరే దాదాపు ఒక 10 మంది కలెక్టర్స్ని దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఆస్కారం ఉంది. నేను చెప్పినటువంటి ఈ పద్ధతిలో ఈ టెక్నాలజీస్ ద్వారా మొత్తం డేటా మొత్తం కూడా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. కలెక్టర్స్కి మీకు చాలా సర్వీస్ ఉంది, అలాగే అధికారులకు కూడా మీకు చాలా సర్వీస్ ఉంది. ఎందుకు ఈ రకంగా మీరు అనుమతులు ఇచ్చేసి ఇసుక తవ్వకాలను చేస్తూ ఉన్నారు? ఇది నిజం కాదా? అవునా నిజం కాదా? నాకు సమాధానం చెప్పండి. నిజము అయితే మీరు ఎందుకు చేస్తున్నారు? ఇది కరెక్టు కానీ కాకపోతే ఏ రకంగా కరెక్ట్ కాదని చెప్పండి. మీరు అనుకుంటుంటారు ఈరోజు ఇసుక ఎక్కడా తవ్వకాలు జరగట్లేదని. నాకు డైలీ డిఫరెంట్ రీచెస్ నుంచి జన సైనికులు, మా క్యాడర్ గత 10 రోజుల నుంచి వీడియోలు పెడతా ఉన్నారు. ఆ వీడియోలు ఎట్లా అంటే ఆ రీచ్లో జరుగుతున్నటువంటి ప్రొక్లైనర్స్ ఎన్ని, వాటి నెంబర్లు ఏంటి, ఆ తర్వాత వరుసన ఉన్నటువంటి ట్రక్కులు ఎన్ని, 1 కిలోమీటర్ పొడవున ట్రక్కులు ఉన్నాయి. అట్లా ఆంధ్రాలో కూడా ఇదే రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ త్వరలోనే ప్రారంభం కాబోతూ ఉంది. డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకోబోతూ ఉన్నారు. దాదాపు 10 మంది కలెక్టర్స్, రెవెన్యూ అధికారులు ఎవరైతే దీనికి పర్మిషన్స్ చూస్తూ కామ్గా ఉన్నారు. పిల్లి పాలు తాగుతా ఎవరు చూడట్లేదులే అనుకుంటే అది మన పొరపాటు. రోజులు మారినాయి. ఇది ఒక సంపద. ఇసుక అనేది డెఫినెట్గా న్యాచురల్గా మనకి గోదావరి, కృష్ణ, ఈ నదులు మనకి న్యాచురల్గా ఉన్నటువంటి వాటిని సంపద. ఈరోజు మనం ఎస్సీలో, మన బీసీలో అంటున్నాం. నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని, మరి దీనికి నెలకు వచ్చేటువంటి 200 కోట్ల రూపాయల ఆదాయాన్ని మీరు పుస్తకాల్లో చూపించి రెవెన్యూలోకి వెళ్తుందా? వెళ్ళట్లేదు. మరి దీంట్లో దీని వాటా, ఎస్సీల వాటా, బీసీల వాటా కూడా ఉంది కదా. వాళ్ళు కూడా పాపులేషన్ వైజ్గా 40%, 50% ఉన్నారు కదా. మరి అవన్నీ వస్తే వాళ్ళకి గ్రామాల్లో మంచినీళ్ళు ఇవ్వచ్చు, రోడ్లు వేయచ్చు. నెలకి వాళ్ళ వాటా, ఎస్సీల వాటా, బీసీల వాటా 200 కోట్ల రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక మీద ఇన్కమ్ వచ్చిందంటే, ఎస్సీల వాటా, బీసీల వాటా 100 కోట్ల రూపాయలతోటి నిరుద్యోగులు ఎంతోమంది ఉద్యోగాలు లేక చూస్తూ ఉన్నారు. మరి ఈ సంపద మొత్తం ఒకళ్ళకే చెందుతుంది లేదా 2-3 కుటాలకు చెందుతున్నాయి అంటే